ఇంట్లో ఎవరండి? ఎవరది? సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చింది మీరేనండి? నేనేనండి. మీ సైకిల్ దొరికింది, స్టేషన్కి వచ్చి ఎస్ఐ కనుకలవండి. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీకు సైకిల్ ఉన్నప్పుడు దాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని 24 hours కాపలా కాసుకోవాలని తెలియదా? అటు చూడు, ఎవ్వరు లేరు, లాగించేయి. లోపలికి వచ్చి టీ తాగాలండి. సారీ, నేను డ్యూటీలో ఉన్నప్పుడు మంచినీళ్ళు తప్ప ఏం తాగు. మా ఇంటి టీ కూడా మంచినీళ్ళలాగే ఉంటుంది, రండి. ఓ ఎవరో సైకిల్ ఎత్తుపోయాడండి. మీ దగ్గర సైకిల్ ఉంటే ఇవ్వండి, వాడిని వెంటాడి పట్టుకుంటారు. మా దగ్గర సైకిల్ ఏం లేదండి. అసలు సైకిల్ ఎవరిది? నాది పెళ్లి కట్నంగా మా మామగారు ఇచ్చారు. ఏమయ్యా, నీకు సైకిల్ ఉన్నప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాసుకోవాలి తెలియదటయా? నా టైము. ఓ తెల్ల కాగితం మీద మీ పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ రాసి కంప్లైంట్ ఇవ్వండి. చూడండి, మీరందరూ సాక్షి సంతకాలు చేయండి. రేపు మీరంతా కోర్టుకు రావాల్సి. నేను కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి? నీకు నంబర్ కూడా లేదు. రేడియో స్టేషన్? రేడియో స్టేషన్ ఏమిటా ప్రశ్న? పోలీస్ స్టేషన్, 1 టౌన్. నాది 1 టౌనే. మిమ్మల్ని ఎప్పుడు అక్కడ చూడలేదే. ఒకసారి వస్తారా? చూడు బాబు, నేను ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ స్క్వాడ్. ఈ దేశంలో సైకిల్ దొంగల వల్ల 3rd World War వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విషయం నేను నీకు చెప్పినట్టు ఎవరితోనే చెప్పావో నీ ఉద్యోగం పోతుంది, జాగ్రత్త. సైకిల్ దొంగలకి వరల్డ్ వార్ కి సంబంధం ఏమిటి? అమ్మా, స్పెషల్ స్క్వాడ్. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే సైకిల్ గుర్తు. నమస్కారం. నమస్కారం. ఇది పట్టుకున్నాడమ్మా, వస్తాను. ఎక్కడ పడితే అక్కడే పరువు పోతుంది. చూసావా, ఈ పేటలో బావకి ఎంత గౌరవం ఉందో. నమస్కారం. నమస్కారం. అయ్యో అయ్యో, కారులో వెళ్లే వాళ్ళు కూడా దిగి బావకి నమస్కారం పెడుతున్నారు నాన్న. ఆశ్చర్యంగా ఉందే, హఠాత్తుగా వీడికి ఎంత గౌరవం, ఇంత పలుకుబడి ఎలా వచ్చిందబ్బా? ఈ లెక్కన వీడిని పేటలో కౌన్సిలర్ గా నిలబెడితే గ్యారంటీగా గెలుస్తాడు. అయితే మరి మా ఇద్దరికి పెళ్లి ఎప్పుడు చేస్తానన్నా? చేస్తా. బావా, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తున్నా. పర్వాలేదు అల్లుడు, నువ్వు అక్కడే ఉండు, మేమే వస్తున్నాం. ఇప్పుడే కదా తెలిసింది నీ గొప్పతనం. ఇదివరకు నేను తిట్టిన తిట్లని మనసులో పెట్టుకోకే. నమస్తే. నమస్తే. ఏమయ్యా, బుద్ధి లేదా మీకు? గుడికొచ్చి దేవుడికి అడ్డంగా నిలబడ్డారేమిటి? దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళండి. అయితే వీళ్ళందరూ దండాలు పెట్టేది నీకు కాదన్నమాట, దేవుడికా? ఎంత మోసం, ఎంత మోసం! నిమ్మకాయల టెలిఫోన్తో నువ్వు మోసం చేయట్లా జనాన్ని, ఇది అంతే. ఊరితో నిన్నెల్లి లాభం లేదులే, నీలో మార్పు వచ్చిందని నమ్మొచ్చానే, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు మాయల మరాఠీవని తెలిసి నీ కూతురుని చేసుకోవాలనుకుంటున్నానే, నేను దేంతో కొట్టుకోవాలి? నేను కొట్టుకుని పారేసిన చెప్పుతో కొట్టుకో. నువ్వు రా మావా. మన్మథరావు, హేమారావు, ఆగ అయ్యగారు పూజలో ఉన్నారు, లోపలికి ఎవరిని రానివద్దన్నారు. ఏం నన్ను కూడానా? నిన్ను అసలు రానివద్దన్నారు. అయితే నీకు నీ గురువుకి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కి చూరేగిస్తాను. ఇవాళే దుర్ముహూర్తం. నువ్వు వచ్చేవేరా? మానవ సేవే మాధవ సేవ అన్నారు. నీ సేవ చేసి పుణ్యం చేసుకోవటానికి భక్తులందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇందులో రాశాను. రండి బాబు, రండి, కూర్చోండి. కూర్చోండి. దండాలు స్వామి. ఉరాస్వగేనా దా దా ఉరాలపాగోవురా దా దా ఓభామసో. వెళ్ళి కనిపించడలేదే, మంత్రాలు కూడా అయిపోతున్నాయి. హలో హలో, ఎవరమ్మా? ఆహా, గంటిపాటకు ఉన్నాము తెలా. ఏంటమ్మా, జాతర బాగా జరిగిందా? ఎవరమ్మా? భక్తుడు మన్మథరావా? ఎవరో ఇక్కడ భక్తుడు? ఉన్నాడమ్మా, ఉన్నాడు. ఏంటమ్మా అతనికి వచ్చిన కష్టం? అతని భార్య పక్కింటి అతనితో లేచిపోయిందా? ఏం కూర్చోవరా? నిక్షేపంగా నా పిల్ల నా పక్కన ఉంటే ఎవరితోనూ లేచిపోయిందంటావా? అపచారం, అపచారం. అమ్మవారు అబద్ధం చెప్తుందంటావా? నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి లేచిపోకపోతే ఈ పాటికి లేచిపోయి ఉంటుంది. వెళ్ళి చూడు. మళ్ళీ మాట్లాడమంటే మక్కిలు తిరుగుతాయి. ఇదేరా నా పిల్లం. అదే అదే, అమ్మవారికి తెల్లవారు జాతర కదా, కళ్ళు పొడారిపోయి తప్పు చెప్పుకుంటూ. అదే అదే, ఇంకో కేసడు. హలో, ఈసారైనా సరిగ్గా చెప్పమ్మా. ఎవరు భీమారావా? ఎవరో ఇక్కడ భీమారావు? నేనే స్వామి. ఉన్నాడమ్మా. ఇతని బాధలేంటమ్మా? ఇతని కూతురికి పెళ్లి కాకుండానే కడుపు వచ్చిందా? ఎప్పుచ్చు కొడతాను. అసలే మూర్ఛ రోగంతో దానికి పెళ్లి కాక నేచొస్తుంటే పెళ్లి కాకుండానే కడుపు వచ్చిందని అపోహ వేస్తావా?
నిన్ను శాంతి శాంతి ఏంటో ఈవేళ అమ్మవారు అన్ని తప్పులే చెప్తుంది. ఈ వేళకి మీరు వెళ్ళిపోండి, రేపు రండి. ఆహా. ఆహా. మామ కారం చేడు కరివేపాకమ్మ ఫోన్ చేసినట్టుంది. తీ ఫోను. నేను తీను. లైట్నింగ్ కాలో ఏంటో తీయి. బ్రహ్మదేవుడు ఫోన్ చేసినా నేను ఈవేళ ముట్టుకోను. నేను మాట్లాడతా. హలో, ఎవరు మాట్లాడుతున్నది? సూరిబాబా. అరే నా పేరు మీకెలా తెలుసు స్వామి? తమరెవరు? ఎక్కడో దూరంగా కొండల్లోంచి మాట్లాడుతున్నట్టుంది. నేనేరా, ఏడు కొండల అవతల ఉన్న ఏడు కొండల వాడిని. ఓహో, ఇది వెంకటేశ్వర స్వామి కాదు, ఇదేదో రాంగ్ నెంబర్. నన్నే శంకిస్తున్నావురా మూర్ఖ. మా మామతో మాట్లాడతారా? ఆ మోసగాడితో నాకు మాటలేమిటి? ప్రజల మూఢ నమ్మకాలని ఆసరాగా తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి నా నామాల్ని వాళ్ళకి పంగనామాలుగా పెడుతూ సినిమా వాళ్ళ పేర్లని తిప్పి మంత్రాలుగా చదువుతున్నాడు. ఏది ఒక్కసారి ఆ మంత్రాలు చదవమను. మామ చదువు. నేను చదవను. ఉర్రాస్వగేనా భట్ట. ఉరాస్వగేన అంటే నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు. ఉరాలపా గౌరా అంటే రావు గోపాలరావు. కుమాన్ బజో. శోభన్ బాబు. అమ్మా ఇవన్నీ మంత్రాలని చెప్పి మమ్మల్ని మోసం చేశావు కదా. ఆగండి. ఈ తీయటి మాటలు వాగ్దానాలు నమ్మటం మోసపోవటం మీకేమైనా కొత్త? మామూలే. 5 సంవత్సరాలకు ఒకసారి మోసపోతున్నారు కదా, అది చాలు, ఇక వెళ్ళండి. ఆ దేవుడు చెప్పాడు కాబట్టి నేను వదిలేసిపోతున్నావు. ఆగండి, మళ్ళీ మోసపోతారేమయ్యా. కలియుగంలో దేవుడు ఎక్కడన్నా మాట్లాడతాడా? మాట్లాడింది ఈ 7 కొండల. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత పని చేశారా మీ ఇద్దరు కలిసి. ఏం లేదు మావా, నన్ను మించిన వాడివి కావో అల్లుడు అన్నావు కదా, ఆ పని చేయలేక నిన్నే నా లెవెల్కి దించేశా. అమ్మో.